शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः, दुं दुर्गायै नमः, द्रां दत्तात्रेयाय नमः। మారుతి అనుగ్రహం ప్రారంభः నవంబర్ 21, 2025 మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి. ఈరోజు అనురాధ నక్షత్రం. అయితే ఇవాళ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో పశ్చిమం వైపు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆగిపోయిన పనులు ఖచ్చితంగా ప్రారంభమవుతాయి లేదా పూర్తవుతాయి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. ఆగిపోయిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఎందుకంటే ఇవాళ పశ్చిమం వైపు అనురాధ నక్షత్రం కాబట్టి ఇవాళ పశ్చిమం వైపు దీపం వెలిగిస్తే తప్పకుండా మీకు ఆగిపోయిన పనులు పూర్తవ్వడం లేదా అవి మళ్ళీ ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. చాలామంది ఉద్యోగం చేసే ఇబ్బంది అంటే ఉద్యోగం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారంలో సక్సెస్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యాపారాలు చేస్తున్నారు కానీ చేతిలో డబ్బు నిలబడట్లేదు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతుంది. కొంతమందికి అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చి ఇంకా అప్పుల పాలవుతున్నారు. కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రావట్లే. కొంతమందికి అసలు ఉద్యోగాలు లేవు. అసలు ఈ సమస్యలకు మనం చెక్ పెట్టవచ్చు. ఎలా అంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అండి. నేను ఈ మాట అన్నానని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అన్న మాటకు పరమార్థం మీ జాతకంలోనే ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా వినండి. డబ్బు సంపాదించడం మీ జాతకంలోనే ఉంటుంది. అంతెందుకండి, ఒక పర్సను హోటల్ పెట్టి విపరీతంగా సంపాదిస్తున్నాడు. బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఆ అబ్బాయిది. వాళ్ళ అమ్మగారిని పెట్టుకొని అతను విపరీతంగా సంపాదిస్తున్నాడు. ఒక వ్యక్తి చాలా ఈజీ బిజినెస్, చాలా సింపుల్ బిజినెస్ కానీ ఘోరమైన లాస్ అయిపోయి నష్టాల్లో ఉన్నాడు. అదైపోయింది, ఇంకో బిజినెస్ పెట్టాడు నష్టం, ఇంకో బిజినెస్ పెట్టాడు నష్టం. అతని స్థాయికి 4.5 లక్షల అప్పులో ఉన్నాడు ఇప్పుడు. అసలు అతని స్థాయి చాలా అంటే డబ్బు చాలా లేని కుటుంబము, ఇబ్బంది అయినా కూడా చిన్న చిన్న బిజినెస్లు 4-5 పెట్టాడు. 50,000కు ఒకటి, 30,000కు ఒకటి, పానీపూరి బండి అని పెట్టాడు అలా. కానీ ఏమైపోయింది, ఇవాళ 4.5 లక్షల లాస్ అతని సేవింగ్స్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ మరి ఇవన్నీ చెప్తున్నాను కదా, ఏంటంటే అసలు ఏ వ్యక్తి ఎందులో రాణిస్తాడు. ఇందాక నేను చెప్పాను, బీటెక్ చదువుకొని ఒక హోటల్ పెట్టి రోజుకి దాదాపుగా నాకు తెలిసి 25,000 నుంచి 30,000 బిల్లింగ్ అవుతుంది. ఇంకెక్కువ అవ్వచ్చు. జస్ట్ అలా ఒక క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. నేను వెళ్ళి అక్కడికి చూశానంటే చూసిందే చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళి చూసి నేను అక్కడ టిఫిన్ చేసిన తర్వాతే నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చాలా రిక్వెస్ట్తో పిలవడం జరిగింది. వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మ బాగా నమ్ముతారు, మన వీడియోస్ ఫాలో అవుతారు. అయితే ఇక్కడ అంటే ఈ బీటెక్ చదివిన వ్యక్తి హోటల్లో విపరీతంగా సంపాదిస్తున్నాడు. అతను ఉద్యోగం చేసుంటే రోజుకు 30,000 అనేది అసంభవం. బీటెక్ నాలెడ్జ్తో రోజు బీటెక్ తర్వాత ఎంటెక్ చేసినా కూడా నెలకు 9 లక్షల జీతం అంటే హైలీ ఇంపాసిబుల్. సరే 9 లక్షల్లో అతని ఖర్చులు 4 లక్షలు పోయినా 5 లక్షలు అయితే సేవింగ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ ల్యాండ్ కొనాలన్నా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా నన్ను అడుగుతారు వాళ్ళు. అతను బాగా కొంటున్నాడంటే దాని అర్థం సేవింగ్స్ అవుతున్నాయి కదా. కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించడం చాలా ఈజీ కానీ మీ జాతకంలోనే ఉంటుంది ఆ రహస్యం. ఏ ఫీల్డ్లో మనం కలిసి అంటే బాగా సంపాదిస్తాం. ఒక ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. అంటే రీసెంట్గా నా దగ్గరకు వచ్చి బాధ చెప్పుకున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, విపరీతంగా ఆ రియల్ ఎస్టేట్లో సంపాదించి సడన్గా డౌన్ అయిపోయి జీరోలోకి వస్తున్నాడు. రాను టెన్షన్ అవుతుంది. రాను టెన్షన్ అయిపోయి అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అనే ఇబ్బందుల్లోకి పడిపోతున్నాడు.
ఇక్కడ రియల్ ఎస్టేట్ అసలు మీకు కలిసి వస్తుందా లేదా అనేది మీ జాతకంలో ఉంటుంది. ఒక వ్యక్తికి స్టాక్ మార్కెట్ కలిసి వస్తుంది. నిజానికి అసలు స్టాక్ మార్కెట్లో లాభపడ్డ వాళ్ళు ఉన్నారా అంటే నా క్లయింట్స్లో చాలామంది ఉన్నారు. నెలకు ఆడుతూ పాడుతూ 3 లక్షలు 4 లక్షలు 8 లక్షలు ఇలా తీసుకునేవాళ్ళు. అంతెందుకు, మా బంధువుల్లో మా కజిన్ అంటే నాకు బ్రదర్ అవుతాడు, తమ్ముడు అవుతాడు, అతను జాబ్ చేస్తూ స్టాక్ మార్కెట్లో ఫర్ మంత్ 4 lakhs సంపాదిస్తాడు. అలాగని స్టాక్ మార్కెట్లో మిమ్మల్ని డబ్బులు పెట్టమని కాదు, అదే తొందరపడుతున్నాం. ఏది మనకు కలిసి వస్తుంది? హోటలా, లేదంటే జాబా, లేదు జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలా? ఒక అతను కార్ వాషింగ్, ఇక్కడది తమిళనాడు దగ్గర ఒక ప్రాంతము, వాళ్ళకి అసలు మన లాంగ్వేజ్ కూడా రాదు, బట్ వాళ్ళు రిలేటివ్స్ స్నేహితులు సంథింగ్ వాళ్ళు గైడ్ చేస్తుంటే వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చారు. పాపం తెలుగు రాదని తెలుగు వచ్చిన పర్సన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ కార్ వాషింగ్ పెట్టుకోమని చెప్పా. అసలు జాబ్ చేస్తూ 18,000 22,000 జీతము. ఆ అబ్బాయికి 4 సంవత్సరాల్లో అతనికి ఇప్పుడు 22,000 ఏం సరిపోతాయండి? అవి సరిపోక అప్పు చేసి 3 లక్షలు 4 లక్షలు అప్పులో ఉన్నాడు. ఇంకా రాను అప్పు పెరుగుతుంది, వడ్డీలు పెరుగుతున్నాయని అసలు ఏంటి చూపించుకుందామని వస్తే నేను ప్రాపర్ గైడెన్స్ అతని జాతకాన్ని బట్టి ప్రాపర్గా మీరు కార్ వాషింగ్ పెట్టుకోండి, మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఇవాళ 60,000-70,000 ఫర్ మంత్ సేవింగ్ చేస్తున్నారు ఆయన. అప్పులు ఎంతండి? 4 నెలల్లో అప్పు తీర్చేస్తాడు. అతనుకున్న 3 లక్షలు. నిజంగా మనకు కలిసి వచ్చే వ్యాపారం మనం అడవిలో పెట్టినా కలిసి వస్తుంది. అంతెందుకండి, మీరు గమనించండి, చిన్న వీడియోల ద్వారా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చిన్న వీడియోల ద్వారా హోమ్ మేడ్స్ అని లక్షలాది పికిల్స్ అని హోమ్ మేడ్స్ అని లేదా ఇంకోటని లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళకు అందులో కలిసి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తికి ఫాస్ట్ ఫుడ్స్ కలిసి వచ్చింది, లేదా స్వగృహ ఫుడ్స్ కలిసి వచ్చింది. కొన్ని మనం చూస్తే స్వగృహ ఫుడ్స్ మీదనే లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు. స్క్రాప్ బిజినెస్ కలిసి వచ్చింది. ఒక వ్యక్తికి రియల్ ఎస్టేట్ కలిసి రావట్లేదు. రియల్ ఎస్టేట్లోనే ఉండడం కాదు, నాకు అది తప్ప ఏం తెలియదండి అంటూ ఉంటారు. అసలు జాబ్ చేస్తే కలిసి వస్తుందా? జాబ్ ఎప్పుడు వస్తుంది? మంచి జాబ్ రావడానికి ఏం చేయాలి? అన్నీ మీ జాతకంలోనే ఉంటాయి. ఏ బిజినెస్, ఒక్క జాబే కాదు, అసలు ఏ బిజినెస్ చేస్తే విపరీతంగా మనం సంపాదిస్తాము అన్నీ మీ జాతకంలోనే ఉంటాయి. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీరు ఎటువైపు వెళ్తే మంచిది, ఏ బిజినెస్ చేస్తే మంచిది. ఒకతనికి డ్రై వాషింగ్ పెట్టుకోమని చెప్పాను. ఇది మన ఈ క్లోత్స్కి డ్రై వాషింగ్ ఇప్పుడు అతను 4 ఓపెన్ చేశాడు హైదరాబాద్లో. కాబట్టి నేను అనేది ఏంటంటే సెలూన్ బిజినెస్ కలిసి వస్తుందా, లేదంటే ఇంకోట మీరు తప్పకుండా మీ జాతకాన్ని చూయించండి. మీకు వ్యాపారం మంచిదా, ఉద్యోగం మంచిదా, అసలు ఈ ఉద్యోగాన్ని వదిలేసి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలా, లేదు ఉద్యోగం చేస్తూ ఇంకేదైనా చేయాలా అన్న ప్రాపర్ ఆన్సర్ మీకు వస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాట కలియుగంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. ఈ మంత్రం 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీ పిల్లలు చెప్పిన మాట వినటం, బాగా చదువుకోవడం జరుగుతుంది. అయితే ఈ మంత్రం రాత్రి పడుకునే లోపు తల్లి చేసిన, తండ్రి చేసిన పిల్లలకు సంరక్షణ యోగం. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా
లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్.